నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను మాట్లాడుతున్నానండి. రీసెంట్ గా నిన్నగాక మొన్న నేను ఒక వీడియో చూశాను. ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో బాగా హల్చల్ అవుతుంది. విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మైలవరం అనే విలేజ్ లో ఒక 3 సంవత్సరాల పాపని ఒక దుర్మార్గుడు మానభంగం చేసి కిరాతకంగా చంపేశాడు. 3 సంవత్సరాలే పాప. తినే వస్తువులు ఇస్తానని చెప్పి నమ్మింది అమ్మాయి. ఏ అన్నానో, ఏ తమ్ముడనో, లేకపోతే ఏ తండ్రినో అనుకుని వెళ్ళింది. వాడేం చేసిందంటే అమ్మాయిని మానభంగం చేసి చంపేశాడు. 4 రోజులు అనుకుంటారు, అయ్యో పాప ఎట్లా జరిగింది ఫలానా ఏరియాలని. తర్వాత కామన్ అయిపోతుంది. ఇట్లా ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని మండలాల్లో ఈ రకంగా జరుగుతుంది. ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాడు మానభంగం చేసిందని తెలుసు, మీరు అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. అక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు ఎవరైతే 3 సంవత్సరాల పాపని మానభంగం చేసి చంపేసిండు, కిరాతకంగా తప్పిండు. మరి మామూలు తప్పల పసిపోతే పాప ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం అనిపించుంటుంది. ఎంత నరకంగా అనుభవించినా కానీ వాడు జాలి లేకుండా అమ్మాయిని చంపేసిండు. పాప తల్లిదండ్రులకి ఎంత దుఃఖం. గ్రామస్తులు కోపంతో వాడు ఇల్లు కూల్చేశారు. ఇల్లు కూల్చడం కాదు, వాడిని చంపేయాలి. అసలు వాడు ఉండకూడదు నాకు తెలిసి. ఎందుకంటే మళ్ళీ వాడిని జైలుకి తీసుకుపోయి జైల్లో వాడిని మేపి మళ్ళీ వాడికి సెక్యూరిటీ కల్పించి ఇదంతా అవసరం. నేను చేశానని ఒప్పుకున్నాడు కదా, వాడు చేసిండని అందరికీ తెలుసు కదా. పసిపిల్లని చంపేసిండు. పసిపిల్లనే కాదండి, నాకు తెలిసి నేను రిక్వెస్ట్ గా దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, దయచేసి ఎవరిని నమ్మి చిన్న పిల్లల్ని కానీ ఎవరినైనా సరే ఎవరెప్పుడు పంపించొద్దండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయి జారిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డకి ఇలా జరిగిందని మీరు బాధపడ్డ ఉపయోగం లేదు. పోలీస్ అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా విన్నపం ఏంటంటే, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కఠినమైనటువంటి చట్టాలు, ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ దుర్మార్గులు ఆగే పరిస్థితి లేదు. ఇవాళ ఏ నేరం చేయని వాళ్ళు తీసుకెళ్లి జైళ్లలో సంవత్సరాల కొడుకుతూ నమ్ముతున్నారు. ఇలాంటి కిరాతకంగా జరిగి, ఇలాంటి కిరాతకంగా చంపే నా కొడుకులు ఎందుకు చాపలా ఉంటున్నారు? ఎందుకు చంపట్లేదు? చంపేసేయండి వాడిని. వీడపాపం వాడిని చంపితే ఇంకొకటి 3 సంవత్సరాల పాప అండి. ఇలా 3 సంవత్సరాల పాప దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలమ్మ వరకు అసలు వదిలిపెట్టట్లేదు. మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పరిస్థితి మారే పరిస్థితి లేదు. ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మాట్లాడింది తప్పైతే నన్ను క్షమించండి. కరెక్ట్ అయితే మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లేలాగా మీరు ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చనిపోయినటువంటి పాప కుటుంబ సభ్యులకి నేను అగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ, ఎవడైనా సరే మళ్ళీ ఇంకొకసారి ఆడపిల్లలను అందుకోవాలంటే భయపడాలి. అది ఏం చేస్తే భయపడతారనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్తే.